హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వచ్చిన దేవాలయము శ్రీ సంతాన వేణుగోపాల స్వామి. ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 5 ఎండింగ్లో ఉంటుంది. కృష్ణానగర్ హౌసింగ్ బోర్డ్ మోలాలి రోడ్ నెంబర్ 5 ఎండింగ్లో ఉంటుంది. చాలా మందికి ఈ టెంపుల్ తెలీదు. సో ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. సో ఇలా కొంచెం ముందుకు వస్తే వీ కెన్ సీ లార్డ్ వినాయక స్టాచ్యూ, విఘ్నేశ్వరుడు. కొంచెం అలా ముందుకు వస్తే ఇంకా చిన్న గుడిలో we can also see the great Lord Hanuman, the powerful God in the universe. I think lot of people like the Hanuman the most. సో ఇలా కొంచెం ముందుకు వచ్చామనుకోండి, ఇక్కడ ధ్వజస్తంభం ఇది ఫుల్లీ మేడ్ ఆఫ్ సింగిల్ రాక్, ఒకటే స్టోన్ మీద కార్వింగ్ చేస్తారు. వీ కెన్ ఆల్సో సీ ద కార్వింగ్ ఆఫ్ శ్రీ వేణుగోపాల స్వామి. సో దిస్ ఈస్ ద మెయిన్ టెంపుల్ గైస్, సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్. అండ్ ఇలా కొంచెం ముందుకు వచ్చామనుకోండి, లెఫ్ట్ సైడ్లో చిన్న ఉయ్యాలలో క్యూట్గా కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు స్టాచ్యూ ఉంది. ఇట్ వాస్ సో నైస్. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్టాచ్యూ. బోత్ సైడ్స్లో మీకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. ఇటు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి గైస్, మీకు పంతులు గారు కూడా చెప్తారు. గోవిందా గోవిందా గోవిందా. గుడి జయ శ్రీమన్నారాయణ. మన గుడి ప్రత్యేకత శ్రీ సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్, మోలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ, కృష్ణానగర్ రోడ్ నెంబర్ 5లో ఉందండి. దీని ప్రత్యేకత ఏంటంటే సంతానం లేని వాళ్ళకి సంతానం పుడతారనమాట. ఈ సంతాన వేణుగోపాల స్వామి మన గుడి ప్రత్యేకత ఇంకేంటంటే ముడుపులు. చాలా మంది సంతానం లేక ముడుపులు కడుతుంటారు. అలా ఓకే, అలా ముడుపులు కట్టి సో సంతానం లేని వాళ్ళు ఇక్కడ ముడుపులు కడితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అవుతుంది. సంతానం అవుతుంది. హోమం, సంతాన హోమం జరుగుతుంది అన్నమాట. ఓకే, సంతాన హోమం కూడా సంతానం కోసం హోమం జరుగుతుంది. ఇంకా రుక్మిణి కళ్యాణం కాని వాళ్ళకి రుక్మిణి కళ్యాణం గుడిలో ప్రత్యేక. పెళ్లి కాని వాళ్ళకి ఇక్కడ కళ్యాణం చేస్తే పెళ్లి అవుతుంది. ఖచ్చితంగా కళ్యాణం అవుతుంది. ఓకే, ప్రతి మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ ఏప్రిల్ 1st వీక్ కానీ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఏప్రిల్ 1st వీక్ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాలు. ఓకే, ఇంకొకటి మన గుళ్ళ చాలా వరకు ప్రతి గుళ్ళు ఏంటంటే కమిటీ మెంబర్స్ పంతుల్ని ఒకలాగా చూస్తారు. మన గుళ్ళు ఏంటంటే అందరు ఈక్వల్ అనమాట. కమిటీ మెంబర్స్ అనే పంతులు వాచ్మెన్స్ అని అందరు ఈక్వల్. ఓకే, మన గుళ్ళ ఇంకొక ప్రత్యేకత ఏంటిదంటే ఈ స్వామివారిని కలుసుకొని పైన మంత్రాన్ని జరుపుకుంటే ఓకే 21 వెనస్డేస్ 21 బుధవారాలు కలుసుకొని స్వామివారికి సంకల్పించుకొని 21 బుధవారం పైన మంత్రం చదువుకున్నారనుకోండి కార్యసిద్ధి, అనగా మన వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం లేని వాళ్ళకి సంతానం, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, అబ్రాడ్ వాళ్ళకి ఫారెన్ కంట్రీస్ వాళ్ళని పోవాలనుకున్న వాళ్ళకి వీసా రాకపోయినా సరే ఈ మంత్రం చదువుకొని 21 బుధవారాలు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా పని జరుగుతుంది. సో 21 బుధవారాలు 21 వెడ్నెస్డేస్ ఈ మంత్రం జపిస్తే సో మనం ఏమి అనుకుంటే అది అవుతుందని పంతులు గారు చెప్తున్నారు. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ టెంపుల్. గుడి 2009లో ఓకే ప్రతిష్ట అయింది. ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది గుడి కట్టి. ఓకే, కానీ టెంపుల్ ఉందని చాలా వరకు తెలియదు, చాలా మందికి తెలియదు. ఇంకొకటి నాగదేవత, అక్కడున్న నాగదేవత స్వయంభూ అన్నమాట. స్వయంభూ. ఓకే, నాగదేవత అనేది ఓకే పంచముఖ నాగదేవత అనేది స్వయంభూ అన్నమాట. ఓకే, అంటే స్వయంభూ అంటే స్పెషల్గా ఏంటంటే గుడి కట్టేటప్పుడు గుండ్రంగా ఉండేది. ఓకే, గుండ్రాన్ని కొట్టేటప్పుడు నాగదేవత రూపంలో వచ్చింది గుండ్రాన్ని. ఓకే, అలానే పెట్టారనమాట. ఓకే, స్వామివారి పాదుకలు. ఓకే, ఇది స్వామివారి పాదుకలు. ఓకే, జయ శ్రీమాన్. స్వామివారి పాదుకలు, స్వామివారి మాటలు. ఓకే, ప్రతి నెల సంకటహర చతుర్థి సాయంత్రం స్వామివారికి అభిషేకము, పొద్దున హోమము. ఒక వినాయక స్వామికి విఘ్నేశ్వరుడు విఘ్న కారకుడు. ఓకే, ఖచ్చితంగా అవుతుంది. ఓకే, స్వామివారికి ప్రతి సంకటహర చతుర్థి అభిషేకము, ఓకే, సాయంత్రం పూట
అభిషేకం మార్నింగ్ హోమంలో పాల్గొన్నారనుకోండి ఖచ్చితంగా విజ్ఞానం జరుగుతాయి అనమాట. ఏ కార్యక్రమం సరే జరుగుతుంది. ఓకే. ఇంకా మన ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యేక ఏంటి అంటే ప్రతి ఎవరైనా సరే భక్తులు భయంతో కానీ మాతో కానీ వచ్చి ఇక్కడ మొక్కారనుకోండి ఖచ్చితంగా భయం అనేది పోతుంది. ప్రాబ్లమ్స్ అనేవి సమస్యలు అనేవి ఉండవు. ఓకే. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా 100% చెప్తూనే ఉండవు అనమాట. ఓకే. స్వామివారిని మొక్కితే. ఓకే. ఇది గుర్తు ప్రత్యేకత. ప్రతి ఏప్రిల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాలలో స్వామివారికి గరుడ ప్రసాదం అని ఇస్తాం అనమాట. గరుడ ప్రసాదం. ఓకే. అది తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కూడా అవుతుంది. ఓకే. ఓకే. ఓకే స్వామి. జయ శ్రీమన్. శతమానం భవతి శతాయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అతి శీఘ్ర కళ్యాణ ప్రాప్తిరస్తు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి కృపా కటాక్ష సిద్ధిరస్తు తదాస్తు.